కొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. మరికొద్ది గంటల్లో సింహరాశి వారికి జరిగే అద్భుతమైన మార్పులు ఇవే. ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి. సింహరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సింహరాశి వారు ఉంటే వారికి తప్పకుండా వీడియోని షేర్ చేయండి. సింహరాశి ఇది రాశి చక్రంలో 5వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి సూర్యుడు. సింహరాశిలోకి మకా నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, పుబ్బా నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ సింహరాశికి చెందుతారు. సింహరాశి వారి జీవితంలో అద్భుతమైన మార్పులు అయితే ఏర్పడబోతున్నాయి. మరికొద్ది గంటల నుండి కూడా మీకు అదృష్టం అయితే ప్రారంభమవుతుందని చెప్పుకోవచ్చు. అలానే సింహరాశి వారు తరచూ శుభవార్తలు కూడా ఈ మాసంలో అధికంగా వింటారని చెప్పుకోవచ్చు. సింహరాశి వారు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఈ రాశికి సంబంధించి ఒక చిన్న విషయంలో మాత్రం ఇబ్బందులు అనేవి ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. దీని నుండి బయటపడడం కొరకు మీరు ఒక చిన్న పరిహారాన్ని కనుక పాటించుకున్నట్లయితే సింహరాశి వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అన్ని విధాలా కూడా అనుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు. రంగాల వారీగా సింహరాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే సింహరాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపారానికి సంబంధించి ఈ మాసంలో అనుకున్నటువంటి పనులన్నీ పూర్తి చేస్తారు. అంటే నూతనంగా వ్యాపారాలు ప్రారంభించడానికి కానీ లేదా వేరొక వ్యాపారంతో పొత్తు ఏర్పాటు చేసుకోవడానికి చేసేటువంటి మీటింగ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. వ్యాపారానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాల గురించి కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇతరుల సలహాల కంటే మీ యొక్క సొంత ఆలోచనపై మీద ఆధారపడినట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇతరుల సలహాలు తప్పుదోవ పట్టించే అవకాశం కనిపిస్తుంది. వ్యాపార పరంగా పెట్టుబడి అనేది ఒకేసారి అధిక మొత్తం కాకుండా తక్కువ మొత్తాల్లో కనుక పెట్టుబడి పెట్టుకున్నట్లయితే అనుకూలమైన ఫలితాలు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు. సింహరాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో మాత్రం సింహరాశి వారు కొంచెం శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. పరిశ్రమలకు సంబంధించి మీరు ఏవైతే చిన్న విషయాలను నిర్లక్ష్యం చేసి ఉంటారో అవే కోర్టు సంబంధిత వివాదాలుగా తయారయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి పరిశ్రమల విషయంలో మాత్రం సింహరాశి వారు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్ళవలసి ఉంటుంది. పరిశ్రమలు ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్నటువంటి యంత్రాంగం టెక్నాలజీ ఏదైతే ఉంటుందో దాన్ని ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య పరంగా సింహరాశి వారిలో పట్టుదల అనేది అధికంగా ఉంటుంది. అలానే విద్యార్థుల్లో చిన్నప్పటి నుండి కూడా నాయకత్వ లక్షణాలు కూడా అధికంగానే కనిపిస్తాయి. ఏదైనా ఒక పని అనుకున్నారంటే దాన్ని సాధించేంత వరకు కూడా నిద్రపోని మనస్తత్వం ఈ సింహరాశి వారిలో కనిపిస్తుంది. సింహరాశికి సంబంధించిన విద్యార్థులు కొన్ని ఉన్నతమైన లక్ష్యాలు ఏర్పాటు చేసుకుని వాటి కొరకు నిరంతరం కష్టపడతారు. వీరెప్పుడు కూడా ప్రణాళికలు వేసుకుని ఆ ప్రణాళికల పరంగానే పనులు చేయడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు. తాము ఎప్పుడు కూడా సమయాన్ని వృధా చేయడానికి కానీ లేదా అనవసర వ్యసనాలు లేదా స్నేహాలపై ఆకర్షితులు అవ్వడానికి కానీ అస్సలు ఇష్టపడరు. స్వీయ నియంత్రణ అనేది వీరిలో మనకు అధికంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల విషయాల్లో బాగానే కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. చెరువుల పరంగా మీరు కోరుకున్నటువంటి లాభాలు రావటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ పరంగా మాత్రం ఈ మాసం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ పరంగా పై స్థాయి అధికారులతో వివాదాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. అయితే మీరు ఎంత సిన్సియర్గా ఉన్నప్పటికీ కూడా తోటి ఉద్యోగస్తులు కావాలని కొంతమంది మిమ్మల్ని పై స్థాయి అధికారుల ముందు దోషులుగా నిలబెట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. గత కొంతకాలం నుండి మీకు ఉద్యోగంలో అభివృద్ధి అనేది అధికంగా ఉంది. అయితే దాన్ని చూసి ఓర్వలేని వారు ఏదో ఒక విధంగా మిమ్మల్ని దెబ్బ కొట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. కాబట్టి అటువంటి వారి పట్ల మాత్రం మీరు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగ పరంగా అస్సలు తొందరపాటు నిర్ణయాలు అయితే తీసుకోవద్దు. ఉద్యోగానికి సంబంధించి ట్రాన్స్ఫర్లు ఏవైతే ఉన్నాయో వాటిని కొంతకాలం వాయిదా వేసుకోవడం మంచిది. ఈ సమయంలో ట్రాన్స్ఫర్లు అనుకూల ప్రదేశాలకు జరిగే అవకాశం చాలా తక్కువగా కనిపిస్తుంది. ఇక ఈ రాశికి సంబంధించి రైతుల ఫలితాలు చూసుకున్నట్లయితే రైతులకు అన్ని కోణాల నుండి సరైన సమయానికి సహాయ సహకారాలు అందడం వల్ల అనుకున్న విధంగా వ్యవసాయ ఫలితాలు అనేవి దక్కించుకుంటారని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశివారు అధికంగా ఈ మాసంలో దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకోవడం జరుగుతుంది.
కనిపిస్తుంది. ఇక కాంట్రాక్ట్ రంగంలో ఎవరైతే వ్యవహరిస్తూ ఉన్నారో ప్రభుత్వ కాంట్రాక్టుల్లో భాగస్వామ్యం లభించడం వల్ల మీ ఆనందానికి హద్దులు ఉండవని చెప్పుకోవచ్చు. రియల్ ఎస్టేట్ రంగంలో అభివృద్ధి కూడా అధికంగానే కనిపిస్తుంది. ఈ రాశికి సంబంధించి రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా సింహ రాశి వారు చక్రం తిప్పబోతున్నారు. రాజకీయ పరంగా మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటికి మీ ప్రత్యర్థులు సైతం ఆశ్చర్యపోక తప్పదు. అంతటి అనుకూలమైన ఫలితాలు అయితే పొందబోతున్నారు. రాజకీయస్తులకు పేరు ప్రఖ్యాతులకు ఎటువంటి లోటు ఉండదు. సినీ పరిశ్రమల్లో కళారంగంలో ఎవరైతే వ్యవహరిస్తూ ఉన్నారో కళారంగ పరంగా మంచి గుర్తింపును సాధించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొన్ని సవాళ్ళు అయితే ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. మీరు ఎంతో ధైర్యంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలానే అగ్రిమెంట్ల విషయంలో కూడా చిన్న చిన్న మోసాలు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంది. అగ్రిమెంట్లు ఏర్పాటు చేసుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకుని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ రాశికి సంబంధించి ఈ మాసంలో స్థిరాస్తులు కొనుగోలుకు చేసేటువంటి ప్రయత్నాలు మాత్రం బాగా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. స్థిరాస్తుల విషయంలో ఖచ్చితంగా తొందరలోనే శుభవార్తలు అయితే వినబోతున్నారు. సింహరాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావాల్సిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయంలో తొందరలోనే శుభవార్తలు వింటారు. వివాహానికి సంబంధించి మీరు కోరుకున్న లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామి లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. అయితే సింహరాశి వారి కుటుంబ పరంగా మాత్రం చాలా మిశ్రమ ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. మీరు ఎంత చేసినప్పటికీ విలువ లేకపోవడం, ప్రతి చిన్నదానికి వివాదం, సంతానం మాట వినకపోవడం లేదా జీవిత భాగస్వామి నుండి ఆశించిన రీతిలో సహాయ సహకారాలు అందకపోవడం, ప్రతి దానికి వివాదాలు ఎక్కువగా ఉండడం, అవసరమైన సమయానికి కుటుంబ అవసరాలు తీర్చడానికి కావలసిన డబ్బు లేకపోవడం, ఇటువంటి సమస్యలు బాగా వేధిస్తాయని చెప్పుకోవచ్చు. అలానే తోబుట్టువులతో తీవ్రమైన మనస్పర్ధలు కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. వీటన్నిటి నుండి బయటపడడం కొరకు సింహరాశి వారు ఇప్పుడు చెప్పబోయే యొక్క చిన్న పరిహారాన్ని కనుక మీరు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సింహరాశి వారి ఇంట్లో ఎటువంటి వివాదాలు ఉండవని చెప్పుకోవచ్చు. పూర్తిగా వివాదాలు తొలగిపోవడం, ఇంట్లో ప్రశాంత వాతావరణం అయితే ఏర్పడుతుంది. దీని కొరకు మొద్దు ఇంగువని దొరుకుతుంది. ఆ మొద్దు ఇంగువను తీసుకుని ఎర్రటి వస్త్రంలో మూట కింద కట్టుకొని దాన్ని 11 వారాల పాటు మీ వద్ద ఉంచుకొని 11 వారాలు పూర్తయిన తర్వాత పారే నీటిలో కానీ లేదా ఏదైనా చెట్టు మొదట్లో వేయాలి. అలానే మరొక మూటని ఈ విధంగానే కట్టుకోవాలి. అయితే ఇప్పుడు మాత్రం ఎర్రటి వస్త్రంలో కాకుండా నల్లటి వస్త్రంలో ముద్ద ఇంగువను వేసుకుని దానిని మీరు డబ్బు దాచుకునే ప్రదేశంలో కానీ లేదా గృహంలో ఉంచినట్లయితే గృహ సంబంధిత వివాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఈ పరిహారాన్ని చేసి చూడండి. ఖచ్చితంగా మీరు 3 వారాల లోపు కుటుంబ పరిస్థితుల్లో మార్పు గమనిస్తారు. ఓకే అండి, సింహరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సింహరాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.